తనకిష్టమైన వాళ్ళని సెలక్షన్ చేసుకుని తనకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయి అంతా మా తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే జరిగిందని చెప్పి ఆ తల్లిదండ్రుల ముందు సాక్ష్యం చెప్తే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఏంటి, ఏం చెప్పిందండి మా అమ్మాయి, అంతా మా ఇష్టం చేశానని చెప్పిందా? అసలు ఆ వ్యక్తి ఏ వ్యక్తిని చేసుకుందో మాకు అసలు తెలీదు. వాళ్ళిద్దరూ కలిసి వచ్చే వరకు అసలు ఆ విషయమే మేము ఎరుగం కదా. మా తల్లిదండ్రులు చిత్తం చేశానని ఎలా చెప్తుంది? ఆ తల్లిదండ్రులు అంగీకరించే మనసుందా అమ్మాయి చెప్పిన మాటకు? దేవుడు కూడా అంతే. మన ఇష్టం వచ్చినవన్నీ మనం చేసేసుకుని మనకిష్టమైన మార్గంలోకి మనం వెళ్ళిపోయి తర్వాత అది రివర్స్ అయితే దేవుడు ఏం చేశారు అని చెప్పి మళ్ళీ మన చిత్తం చేస్తాం, మనకిష్టమైన విధంగా వెళ్తాం, దేవుడు చేశారని అబద్ధ సాక్ష్యం చెప్పేస్తాం. అది కాస్త రివర్స్ అయితే దేవుడు అన్యాయం చేశారు అని చెప్తాం. అసలు చూడండి, దీనిలో దేవుని పాత్ర ఏమైనా ఉందా? దేవుడు అన్యాయం చేయడానికి ఏమైనా ఉందా అంటారా? ఇందులో ఆయన చిత్తానికి అందులో స్థావు లేదు. ఆయన చిత్తం మనం చేయలేదు. మన ఇష్టం వచ్చినట్టుగానే నడిచాం, మన స్వచిత్తంలోనే వెళ్ళాం. కానీ దేవుడు చేశారని అబద్ధం సాక్ష్యం చెప్పాం. అది కాస్త రివర్స్ అయింది, వ్యతిరేకం వచ్చింది. పరిస్థితి ఏమైంది? దేవుడు అన్యాయం చేశారు అని చెప్పేస్తాం. అక్కడ చెప్పింది అబద్ధ సాక్ష్యమే, ఇక్కడ చెప్పేది అబద్ధమే, అంతా అబద్ధమే. సత్యం ఎక్కడ? దేవునికి భయపడి సాక్ష్యం ఇచ్చేది ఎక్కడ? మనం ఒక సాక్ష్యం చెప్తున్నామంటే దేవుడు వింటున్నారు కదా అనేటువంటి భయం, అనేటువంటి ఆలోచన అనేటువంటిది మనకి ఎంతో అవసరం. ప్రియులారా, ఇలా కాకుండా మనుషులను దేవుడు తన చిత్తం చేసేలాగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇలా కొన్నిసార్లు కాలానుగుణంగా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు భార్యను కోల్పోయిన భర్తలు ఉంటారు, భర్తను కోల్పోయిన భార్యలు ఉంటారు. ఎప్పుడైతే భార్యను కోల్పోయినారో ఈ భర్త అదివరకున్న దేవుని పట్ల ఉండిన భారము అనే ఆసక్తి అనే భక్తి అనే నీతి అనే సత్యమనే పదిలంగా ఉండిన ఆ హృదయములో ఉండిన ఆ దేవుని యొక్క పాత్రను నెమ్మదిగా నా భార్య చచ్చిపోయింది, ఇంకా నాకు భక్తి ఎందుకు అని చెప్పి నెమ్మదిగా దాని స్థాయిని తగ్గించుకుంటూ వచ్చి భ్రష్టులు అయిపోయారు కూడా. ఎంతోమంది అయిపోయారు. అలాగే భర్తను కోల్పోయిన స్త్రీలు, భర్తనే కోల్పోయాను నేను, నా పరిస్థితి ఎలా ఉంది, ఇంకా భారం ఏంటి, ఇంకా భక్తి ఏంటి, దేవుడు న్యాయం ఏం చేశారు, నాకు ఏముంది, నా పరిస్థితి అంతా బాగలేదు అని చెప్పి భక్తి యొక్క సాంద్రతను స్థాయిని తగ్గించుకొని దీవెనకు దూరం అయిపోతున్నారు. కానీ మనం తెలుసుకోవలసినది, లంగ్స్ అంటే ఏమిటవి? ఊపిరితిత్తులు. అందులో ఏదైనా ఒకటి డ్యామేజ్ అయితే దాన్ని తీసేసి ఒక్కదానితోనే వాళ్ళ భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండేలాగా ఈ రోజున వైద్య శాస్త్రము మనిషి మీద పనిచేస్తుంది, మనిషిలో పనిచేస్తుంది. కిడ్నీస్లో ఒకటి డ్యామేజ్ అయితే దాన్ని తీసేసి ఒకదాని మీదనే పనిచేసి ఆరోగ్యవంతంగా మనిషి ఉండేలాగా వైద్య శాస్త్రము పనిచేస్తుంది. భార్యను కోల్పోయినప్పుడు నీ బాధ్యతలను విస్మరించడం అనేది దేవుని చిత్తమా? భర్తను కోల్పోయినప్పుడు నీ బాధ్యతను నువ్వు సవాలుగా తీసుకోవాలి తప్ప విస్మరించడము దేవుని చిత్తమా? మరి ఎక్కువగా దూసుకొని పోయేలాగా మనం ఉండాలి. మన పరిస్థితుల్లో కొన్ని కోల్పోయినా దేవుని విషయంలో దేవుణ్ణి దుర్గమగా ఉంచుకుని బాధ్యతను కలిగి ముందుకు దూసుకుని పోవాలా. అంతే తప్ప భార్య వెళ్ళిపోయారు అని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చుని
ముడతబడిపోయే స్థితిలో మనిషి ఉండకూడదు. అప్పుడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మనం నేర్చుకున్న భక్తి మనకు ధైర్యం పుట్టించాలా? చేతులు ముడుచుకుంటే మనకు వంగి, మనకు ఫలించిన చెట్టు కొమ్మ వంగి దాని కాయలు మన నోట్లోకి వస్తాయా? బాధ్యతను విస్మరిస్తే? బాధ్యత కలిగి ఉంటే అందని కాయను కూడా అందుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తారు. బాధ్యతను విస్మరించి సాధించేదంతా, బాధ్యతను నష్టం కలిగిన, శోధన కలిగిన, ఇబ్బంది కలిగిన బాధ్యతగా దాన్ని ఇంకా పదును పెట్టి బాధ్యతగా దూసుకుని పోయే విధానం ఎంత గొప్పది. యోబు గ్రంథం చదవటమే కొంతమందికి భయం. మనకు కూడా అలా జరుగుద్దేమని భయం. కానీ యోబు టోటల్గా సమస్తం కోల్పోయినారు, ఆరోగ్యం కోల్పోయినారు. కానీ ఆయన నోట్లో ఏముందండి? ఏ మాట ఉంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను అని చెప్పి దేవుణ్ణి స్తుతించారు. బాధ్యతను విస్మరించలా. భార్య వ్యతిరేకంగా మాట్లాడినా దాన్ని కొట్టేశారు ఆయన. ఇలా ప్రతి విషయంలో కూడా ఏ పరిస్థితుల్లోనైనా నష్టం వస్తుంది. కాలానుగుణంగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తుఫాను వస్తుందండి, గాలి తుఫాను వస్తుంది. ఓ చెట్టు కొడుతుంది, ఇళ్ళ మీద కొడుతుంది. ఇంటి మీద 4 రేకులు లేచిపోవచ్చు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? చెట్టు 2 కొమ్మలు ఇరిగిపోవచ్చు. ఇక చెట్టు అనుకుంటుంది, నా కొమ్మలు ఇరిగిపోయి నేను ఎద్దకూడదు అనుకుంటుందా? ఏమనుకోదు. ఒకవేళ కొబ్బరి చెట్టు కాయలు కొన్ని రాలిపోయినాయి అనుకుందాం, నా కాయలే రాలిపోయినాయి, ఇంకెందుకు కాయటం అనుకుంటుందా? మామిడి చెట్ల మీద కాయలు కాసినప్పుడు తుఫాను వచ్చి చాలా దులిపేస్తుంది. నెక్స్ట్ ఇయర్ అసలు కాయకూడదు అనుకుంటుందా? అనుకోదు. మనకు కూడా కాలానుగుణంగా కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని దుఃఖాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని మనం అనుకున్నట్టు జరగవు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చేస్తాయి. కానీ మన జీవితంలో దేవుడు అనే మన ప్రభువు మనతో ఉన్నారు కాబట్టి, నిన్ను విడువను, నీతో ఉంటాను, మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పిన దేవుడు మనతో ఉన్నారు కాబట్టి, విశ్వాసమన కర్తయు దాన్ని కొనసాగించే దేవుని వైపు చూసే మనస్సు మనకు ఉంటుంది కాబట్టి, ఇలాంటి పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి దేవుని వైపు చూచుచూ ముందుకు పరిగెత్తే మనసు మనం కలిగి ఉండాలి. ఏ నష్టం రాకుండా ఉంటే భక్తి చేస్తాను, నాకు ఏ అనారోగ్యము రాకుండా ఉంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. లోకములో ఆహారపు అలవాట్లలో అనారోగ్యం రావచ్చు, గాలి వాతావరణ మార్పుని బట్టి అనారోగ్యం రావచ్చు, తెగులుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు అనారోగ్యం రావచ్చు, కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులు చచ్చిపోవచ్చు. వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. రావని ఎప్పుడు చెప్పజాలం, ఎవరికైనా వస్తాయి, సేవకులు ప్రతి మనిషికి వస్తాయి, చిన్నవాళ్ళకని పెద్దవాళ్ళకని దానికి తారతమ్యమే లేదు. గాలి వచ్చిందంటే చిన్న చెట్టుకు వస్తాయి, పెద్ద చెట్టుకు వస్తాయి. సమస్యలు రావని ఎక్కడ చెప్పగలం? ఎలా చెప్తాము? చాలా సమస్యలు వస్తాయి. కానీ నీతిమంతులను కాసే దేవుడు నీతిమంతుల పక్షంగా ఆయన కంచె వేస్తారు. వారి చుట్టూ, వారి కలిగిన దాని చుట్టూ కంచె వేస్తారు, అగ్ని ప్రాకారం వేస్తారు, కంచె వేస్తారు. వారి పిల్లల చుట్టూ కంచె వేస్తారు, ప్రాకారము. ఎందుకంటే యోబుకును అతను కలిగిన దాన్ని అంతటికి నువ్వేం వేశావు? కంచె వేసితివి కదా అని చెప్పి అపవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, మనకి కొన్ని తుఫానులు వస్తాయి, అసలు కొన్ని పరిస్థితులు మార్పు వస్తుంది, కొన్నిసార్లు పరిస్థితులు అనుకున్నది జరగదు. అయినా నిజరక్షకుడైన దేవుని వైపు చూచుచు
మన పందెములు ఓపికగా పరిగెత్తే మనసు మనం ఎప్పుడూ కోల్పోకూడదు. అది ఎప్పుడు బలంగా పనిచేయాలి, బలంగా పనిచేయాలి. అలా పని చేయట్లేదు అంటే మన భక్తి, మనకు ధైర్యం పుట్టించే భక్తి మనం చేయట్లా. ఏదో మనుషుల కోసమో లేకపోతే ఏదో అనాలోచనగా బాధ్యత లేని విధంగా భక్తి చేస్తే దానికి వేళ్ళే లేవు. క్రీస్తునందు వేరుపారిన వారమై ఇలాంటి తుఫానులన్నిటిలో మనం విజయం పొందొచ్చు. ఎక్కడ ఓడిపోకుండా పడిపోకుండా జాగ్రత్తగా ఉండే మార్గములో ప్రభు వైపు చూచుచూ నడవాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి భక్తి మనకు ఎంతో అవసరం. అదే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. చాలామంది చిన్న కష్టం వస్తే ఇక దేవుణ్ణి దూషిస్తారు, దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, దేవుని భయాన్ని పక్కన పెడతారు. ఇంకంతే, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అపవాది అనేక రకాల ఆలోచనలు పెడుతున్నాడు. వ్యతిరేకమైన ఆలోచన, సేవకులకు వ్యతిరేకంగా, వారి సంతానానికి వ్యతిరేకంగా, వారికి దేవుడు చేస్తున్న కార్యములకు వ్యతిరేకంగా, దేవుని సేవకులను చూసి కూడా సహించుకోలేని మనస్సు పెట్టి వ్యతిరేకంగా ఆలోచించేలాగా చేస్తాడు. అక్కడే దెబ్బ కొట్టుతున్నాడు. ఇక మన ప్రయాణం అతనితో ఆగిపోద్ది. ఎంత లాస్ అవుతుంది జీవితం అనేది. ప్లస్లు రావాలి తప్ప మైనస్లు చేసుకుంటే మనం ఎక్కడ మిగులుతాం? మన పరిస్థితి అంతా మైనస్లు చేసుకోకూడదు. సౌలు లైఫ్ అంతా మైనస్లే, ఒక్కటి కూడా అన్నీ తీసివేతలే, ఎచ్చవేతలు లేవు, ప్లస్లు లేవు. కొంతమంది దేవుళ్ళలోకి వచ్చాక మైనస్లుగా మార్చుకుంటారు. ఇంటూగా మార్చుకోవాల్సిన లైఫ్, 1కి 100 మార్చుకోవాల్సిన లైఫ్, ఇంటూగా మార్చుకోవాల్సిన లైఫ్, ప్లస్లుగా మార్చుకోవాల్సిన లైఫ్ మైనస్లే మారిపోయినాయి. మైనస్లుగా మార్చుకున్నారండి చాలామంది. చాలా కుటుంబాలు, చాలామంది ఉండిన దానిలో తీసివేయటమే వాళ్ళ జీవితం. సంవత్సరము అంతా తీసివేయటం జీరో, అంతా జీరో బ్యాలెన్సే. ఎందుకంటే దేవునికి భయపడే మనసు లేదు. మేము స్వచ్ఛత్వం చేస్తున్నాం, నా పిల్లలు స్వచ్ఛత్వం చేస్తున్నారు అని ఎరిగి నేను గద్దించలేకపోవడం, అది నాలో ఉన్నటువంటి లోపం. నా పిల్లలు దారి తప్పి నడుస్తున్నారు, వాళ్ళని హెచ్చరించకపోవడం నాలో ఉన్న లోపం. మళ్ళీ లాస్ అవుతే దేవుడు అన్యాయం చేశారని ఎందుకు చెప్తున్నాను నేను? గద్దించే నోరు నీకుంది, చెప్పే నోరు నీకుంది. మన పరిస్థితిని సరిచేసుకుంటే దేవుడు నీ విషయంలో ఆయన దయగల కనికరమగల హస్తాన్ని సాచి ఉంచారు. కొంతమంది ఎంత గర్వంగా మాట్లాడతారో అప్పుడే వారు తీర్పు తీర్చబడ్డారు అనిపిస్తుంది. అప్పుడే వారికి అణిసివేయబడే మైనస్సు తెచ్చేసుకున్నారు. గర్వంగా మాట్లాడడం, తృణీకరించి మాట్లాడడం, మీదు చూసి మాట్లాడడం, సేవకులని కూడా భయం లేకుండా మాట్లాడడం, ఇవన్నీ మైనస్లు వాళ్ళ హృదయం అనే సంచిలో వేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుడు ఎవరిని చూస్తున్నారు? ఎవరి విషయంలో ఆయన చూపు నిలిచి ఉన్నది? 2 దినవృత్తాంతములు గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతుంది? 2 దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలీలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకుంటా యెహోవా చూసెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక. చాలు. చూసారా? వీళ్ళు కోట్లు ఇచ్చారా ప్రభువుకి? ఒక బంగారు తాపడం ఇచ్చారా అండి ప్రభువుకి? మమ్మల్ని కనికరించండి ప్రభా అని 1 కేజీ బంగారం తీసుకెళ్ళి
1 కేజీ వెండి తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెట్టి మమ్మల్ని కరుణించమన్నారా? బంగారమా ప్రభుకు కావలసింది? వెండా ప్రభుకు కావలసింది? ఈ బంగారము తొడుగు ప్రభువుకి అని అంతే దేవుడు చేస్తారా? దేవుడు కోరుకునేది ఏమిటి? దేవుడు చేసిన పని ఏమిటి? దేవుడు ఉద్దేశం ఏమిటి? ఏ విషయాన్ని ఎలా ఉంటే చూశారట? తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూసెను. తగ్గించుకున్నారు. 2 దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నారని మనష్షే ఎప్పుడు తెలుసుకున్నారు? మనం ఎప్పుడైతే హెచ్చించబడ్డామని మనకు తెలుస్తుందో, మనం ఎప్పుడైతే మన తాటాకులు గుడిసి తీసి మేడగట్టామని ఎప్పుడైతే మనకు తెలిసిందో, 100 రూపాయలు కూడా రోజుకు 100 కూడా రాని మన సంసారానికి, మన కుటుంబానికి రోజుకు 1000 వస్తున్నట్టు మనకు తెలిసిందో, అప్పటి నుంచి మనందరిలో స్టార్ట్ అవ్వాలి. ఏంటది? తన్ను తాను. నిజమా? ఎవరు చూస్తారు ఇప్పుడు దీన్ని? తాటాకులు గుడిసి తాటాకులు దళ్ళు తీసి మేడ కట్టిన మనసు, తెలుసుకున్న మనసు మనకుంటే, లేక ఒక మేడ కొనుక్కున్న మనసు మనకుంటే, తెలిసిన మనసు మనకు తెలుస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనలో ఇక విధిగా, బాధ్యతగా, ఒక క్రమంగా, ఒక భయంతో కూడిన విధంగా 10th క్లాసు 7 సార్లు తప్పినా మళ్ళీ ఉన్నతమైన డిగ్రీల్లోకి వెళ్ళి మంచి ఉద్యోగం పొందిన ఆ స్థితిలో కూడా మనల్ని మనం జీరోగా, మనల్ని మనం తగ్గించుకునే మనసు మనకు వస్తే నిజంగా అట్టి వారినే దేవుడు చూస్తారు. అట్టి వారినే దేవుడు చూస్తారు. ఏమంటున్నారు? యెహోవా దేవుడై ఉన్నారని ఏం చేసినారట? అతను తెలుసుకున్నారు. నిజంగా దేవుడై ఉన్నారు. అందుకని హెచ్చించబడిన కొలది, విమానం పైకి వెళుతున్న కొలది తేలికైపోయినట్టుగా, ఎంత బరువుతో ఉన్న వాడైనా లోతైన సముద్రంలో తేలిపోతూ నడుస్తున్నట్టుగా, ఎంత లోడు, అసలు వాడ ఎంత లోడు వేసుకెళ్తుందో 1000 టన్నులు, ఆ లోతైన సముద్రంలో స్పీడుగా తేలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక వాడ, మనుషులు ప్రయాణం చేసే వాడ ఇంచుమించు 50 అంతస్తులు కట్టి ఉంటుంది. మామూలుగా రప్పగా చెప్తున్నా. 50 అంతస్తుల్లో కూడా అందులో స్విమ్మింగ్ పూల్, అందులో బ్యాడ్మింటన్ కోర్ట్, అందులో హోటల్స్, అందులో రూములు, అందులో హౌసెస్, అందులో పెద్ద పెద్ద హౌసెస్, డీలక్స్ హౌసులు, సాధారణమైన హౌసులు, అందులో విలాసాలు, అందులో విందులు, అందులో ఎన్ని ఉండాలో అన్ని పెట్టేశాడు మానవుడు ఒక వాడలో, ఒక షిప్లో. కానీ 1000 మందిని వేసుకుని అది సముద్రం మీద వెళుతున్నప్పుడు తేలుకుంటూనే పోతుంది. మనకు కూడా దేవుడు ఇంత డిగ్రీలోనికి నన్ను తీసుకొచ్చారని మునిగిపోమని కాదు, ఎంత డిగ్రీలోనికి మనం ఎదిగామో, ఎంత ఆస్తిలోనికి మనం ఎదిగామో, అంత జీరో అయ్యే మనసు మనకు వచ్చినప్పుడే దేవుడు మనల్ని చూస్తారు. అందుకనే యెహోవాను తమకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచిన వారి పరిస్థితి ఏమైపోద్ది? అంతకంతకు లోతుకు దిగిపోద్ది. ఈ రోజున మనకు సమస్య రాకపోవచ్చు, ఈరోజు అంతా క్షేమంగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ రాబో దినాల్లో వచ్చే సమస్యలను ఇప్పుడే దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకొని వాటిని నిర్మూలన చేయగలిగిన భక్తి ఇక్కడే ఉంది.
అవి ఇంకా మనకు సమీపించక ముందే తగ్గించుకునే మనసు మనకు వచ్చినప్పుడు దేవుడి వాటిని దూరం చేస్తారు. అసలు మనకు సమీపంగా రానియకుండా పారదోలుతారు. వస్తుంది, తుఫాను వస్తుంది, అనేక రూపాల్లో సమస్యలు వస్తాయి, కానీ వాటన్నిటినీ మనం ఎదుర్కోలేము. కానీ దేవుడే వాటన్నిటిని దూరం చేయటానికి ఆయన మన విషయంలో బాధ్యత కలిగి ఉంటారు. కాబట్టి ఇది భక్తి చేసేటువంటి వారిలో నేర్చుకోవాల్సిన సంగతి. ఈ రోజున కొంతమంది సేవకులు గొప్ప ఫ్లైట్లో తిరిగారు అని చెప్పి మనం వింటాం. కానీ ఇంత గొప్ప ఫ్లైట్లో నేను తిరిగాను, ఇంత పరిస్థితి నాది, అమెరికా అధ్యక్షుడు కూడా తిరగనటువంటి ఉన్నతమైన స్థానంలో నేను ఉన్నాను, ప్రపంచంలోనే నాకున్న పేరు గొప్పది అని తన మనసులో అనుకున్న రోజునే దేవుడు ఫ్లైట్లో నుంచి ఏం చేశారు? కింద పడగొట్టేశారు. నేల మట్టం వరకు పడగొట్టి అనేక ప్రజలకు హేళనకు అప్పగిచ్చేశారు. అనేక ప్రజలు అలాంటి వ్యక్తులను చూసి హేళన చేశారు, హేళనకు అప్పచెప్పేశారు. ఫ్లైట్లో నుంచి కింద పడగొట్టేశారు. కాబట్టి దానికి కారణం ఏమిటి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. రాజు దానియేలు గ్రంథం వినాలి జాగ్రత్తగా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకునేను. ఏమనుకున్నాడండి ఆయన? చాలామంది విషయాల్లో కూడా మనం చూస్తాం. ఓ బ్రదరు విషయంలో ఒక ఇల్లు స్లాబ్ వేసుకున్నారు, అందరూ కట్టుతుంటే ఆయన స్లాబ్ వేశారు, అంత బాగుంది, చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుంది. దేవుడు మనకు మంచి ఇల్లు ఇచ్చారు బ్రదరు అన్నాను. లేదండి నేను చాలా కష్టపడి కట్టానండి దీన్ని అన్నారు. నేను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా పొంతనుందా? అందుకని దేవుడు ఆ ఇల్లును ఆయన చేతుల్లో నుంచి తీసేశారు. ఈయనేమనుకున్నారు? బబులోనును ఈ మహావిశాల పట్టణం ఎంత విశాలమైంది? హైదరాబాదు పట్టణము లాగా విశాలమైన పట్టణం అది. బబులోను అనే మహాపట్టణం, మహావిశాల పట్టణం. ఈ రోజున ఒక ప్రీసు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళని గర్విష్ఠులుగా చేసిందా? ఒక ఏసీ ఉంటే గర్విష్ఠులుగా చేసిందా? లేక కొన్ని లక్షలు చేతికి దేవుడిస్తే గర్విష్ఠులుగా చేసిందా ఆ డబ్బు? ఒక విశాలమైన గదులు కలిగిన ఇల్లు దేవుడిస్తే అది వాళ్ళు గర్వానికి కారణమైందా? ఒక మంచి బట్టలు కొనుక్కునే సామర్థ్యం ఇస్తే అది వాళ్ళ గర్వానికి కారణమైందా? ఒక 100 గ్రాములు బంగారం కొనుక్కునే సామర్థ్యం ఇస్తే అది వాళ్ళ గర్వానికి కారణమైందా? నగలేని మనిషి నగ కొనుక్కునే సామర్థ్యం ఇస్తే అది వాళ్ళ గర్వానికి కారణమైందా? మీది చూడటానికి కారణమైందా? ఈ ఓటలు నడిపితే ఏమొస్తుంది? ఏమి రాదు అని చెప్పి ఒక హిందూ కుటుంబం నుంచి దేవుని తొట్టు తిరిగిన ఒక వ్యక్తి, ఆయన ఒక విచిత్రమైన ఆలోచన కలిగి వచ్చిందంట. ఆయనకి విచిత్రమైన ఆలోచన వచ్చింది. మేము వెళ్ళేటప్పుడల్లా ఆ విజయరాయి వాటర్లోకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు కూడా దేవుని క్యాలెండర్లు గోడ మీద పెట్టుకున్నారు, వాటర్లు నడుపుతున్నారు, బాగుంది. భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళు ఒక హైందవ కుటుంబం నుంచి దేవుని నమ్ముకున్నారు. వచ్చి బాగుంది. ప్రతి సండే 60 కిలోమీటర్ల కారు వేసుకుని ఈ చర్చికి వెళ్తారు. వాళ్ళు చాలా భారం కలిగిన మనుషులు. కానీ వాళ్ళలో అపవాది ఒక విచిత్రమైన ఆలోచన పెట్టాడు. నువ్వు ఇలా ఉంటే ఇలాగే ఉంటావు, నువ్వు ఇంక పెద్దోడు ఎప్పుడు అవుతావు, నువ్వు ఇలా కాదు, నేను ఒక విచిత్రమైన ఆలోచన పెడుతున్నానని పెట్టేశాడు. ఒకసారి మన చర్చిలో కొన్ని సంవత్సరాల క్రితం మేము చీటీ వేస్తున్నాం. అక్కయ్య గారు
మీరు కూడా సీటు కలపండి, ఈ బ్యాచ్కి మీరే ఏం చేయండి, లీడర్గా ఉండండి అని చెప్పడానికి మన విశ్వాసుల్లో వచ్చారు. అక్కయ్య గారు ఒకటే చెప్పారు, మేము దేవుని సేవ చేయటానికి వచ్చాము కానీ సీటీలు కట్టడానికి ఇక్కడికి రాలేదు. మాకు సీటీలు వద్దేమొద్దు. అసలు మేము ఆ డోక్రాల గ్రూపుకి నేను అధ్యక్షురాలినా పెడతారా? అసలు ఆ పదమే నాకు వద్దు. తన్ను తాను ఏం చేశారండి, తగ్గించుకున్నారు. మాకు అవసరమే లేదన్నారు. మరొక సంఘములో అక్కడ సేవకులు పిల్లలు సైతం కూడా ఒక పేపర్లు తీసుకుని క్వాంటమ్మని ఇంకేవేవో చిన్న చిన్నవి ఏదో వాళ్ళ దృష్టికి వచ్చి ఇన్ని గళ్ళు పూర్తి చేస్తే ఈ వస్తువు మీకు వస్తుంది, మళ్ళీ ఇంకొకళ్ళ చేత కట్టిస్తే మీకు ఇంత బెనిఫిట్ వస్తుందని కొన్ని పేపర్లు తీసుకుని కొన్ని పామ్స్ తీసుకుని విశ్వాసులకి అందరికీ పంచిపెట్టారు. నాకు ఓ పాము ఇచ్చి నువ్వు నాకు కట్టు అంటున్నారు ప్రజలు. నేను వాటిని చాలా భద్రంగా మూడు పామ్స్ ఏమో తీసుకొచ్చాను. నాకొకటి, మా చెల్లికొకటి, ఇంకా ఏవో తీసుకొచ్చి కష్టించమన్నారుగా. మరి అది సంఘములో జరుగుతున్న సంగతేగా. పాస్టమ్మ గారి దగ్గరికి, అంటే అక్కయ్య గారి దగ్గరికి లేక ఆంటీ గారి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఇది గడంటమ్మా, ఇలా గళ్ళు పూర్తి చేసి ఇలా మనుషులతో కట్టిస్తే ఎంత వస్తుందంట, ఇది పరిస్థితి అంటే ముందు వాటిని సింపేయండి అన్నారు. వినబడింది మీకు? ఏమన్నారు? నేను వాళ్ళ దగ్గర మీకు కడతానని చెప్పొచ్చాను, కానీ నాకు ఆ అమ్మాయికి ఆ మర్మమేంటో లోతేంటో నేను ఎరుగను ఆ లెక్కలు. కానీ సేవకురాలు ఏం చేశారు, వాటి ముందు ఏం చేయండి, చింపండి. చింపితే వాళ్ళ దగ్గర మాట ఇచ్చొచ్చానమ్మా, ఏమంటారు, మాట లేదు ఏమి లేదు, ముందు ఏం చేయండి, చింపండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, జన్మ జన్మల తోడుగా బాటగా, జన్మ జన్మల తోడుగా వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా,